మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ప్రియ దైవజనమా, దేవుడు ఆదిలో ఏదేను నుండి ఒక నది బయలుదేరజేసి అక్కడ నుండి అది చీలిపోయి 4 శాఖలై 4 దేశాల హద్దుల గుండా ప్రవహించేలా చేశాడు. అప్పటికి భూమి దేశములుగా విభాగింపబడలేదు, రాజ్యాలు ఏర్పడలేదు, నాగరికతలు ప్రారంభం కాలేదు. అయినా తన స్వరూపములో తన పోలిక చొప్పున తన స్వహస్తాలతో చేసిన నరుడు తన ఆజ్ఞను మీరతాడని, తన సన్నిధి నుండి వెళ్ళగొట్టబడతాడని భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన దేవుడు మానవుడు ఏ ఏ ప్రాంతాలలో విస్తరిస్తాడో ఆ ప్రాంతాలన్నిటికీ నీటి వనరు ఉండేలా ఏదేను నుండి బయలుదేరిన నది 4 పాయలై ఆయా దేశాల హద్దుల గుండా ప్రవహించేలా ఏర్పాటు చేశాడు. ఐగుప్తు దేశ హద్దుల గుండా పీషోను నది, కూషు దేశ హద్దుల గుండా గీహోను నది, అషూరు సరిహద్దు ప్రాంతాలలో హిద్దెకలు నది, బబులోను సరిహద్దు ప్రాంతాలలో యూఫ్రటీస్ నది ప్రవహించేలా చేశాడు. ఎందుకనగా నోవహు కాలం వరకు దాదాపు 1656 సంవత్సరాలు, అనగా దాదాపు 10 తరాలు భూమి మీద వర్షము కురియలేదు. మానవ మనుగడకు అవసరమైన నీటి వనరులను దేవుడు సిద్ధపరచి ఆదాము హవ్వలను ఏదేను నుండి వెళ్ళగొట్టాడు. ప్రియ దైవజనమా, దేవుని ప్రేమ ఎంత అపారమైనది! అది మనుష్య హృదయానికి గోచరము కాదు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఆనాడు తన సన్నిధి నుండి వెళ్ళగొట్టబడిన మానవుడు ప్రాణాధారమైన నీటి వనరును కలిగి ఉండాలని ముందుగానే ఏర్పాటు చేసి ఉంచాడు. ఆయన ప్రేమకు సాటి ఏదీ లేదు. అదే ప్రేమతో ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇతరులతో పోల్చుకోకుండా నీ జీవితాన్ని నీవు పరిశీలించుకుంటే ఇంతవరకు దేవుడు నీకు తెలియకుండా నీ జీవితంలో ఎన్ని మేలులను చేసి ఉన్నాడో ఒక్కసారి లెక్కించగలవా? నీవు నీ ఊహకు అందనంతగా దేవుని నుండి పొందిన మేలులను, సహాయమును లెక్కించగలవా? అదే కదా నీ పట్ల దేవునికి ఉన్న బలమైన ప్రేమ. ఆ ప్రేమను గుర్తించకుండా నీ మనోనేత్రములు ఎంతకాలం తెరవబడకుండా, దేవునికి లోబడకుండా, ఆ ప్రేమకు బానిసవు కాకుండా ఈ లోక ప్రేమలకు బానిసవై జీవిస్తూ ఉంటావు. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఒకానొక రోజు నిన్ను వదిలిపోతాయి. నీవు కూడా వాటన్నిటినీ వదిలి వెళ్ళిపోవలసిన సమయము ఒకటి నీ జీవితంలో వస్తుంది. అటువంటి గాఢాంధకారమైన మరణ లోయలో కూడా నీతో కూడా ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ. నిన్ను మరణము నుండి జీవములోనికి దాటించే ప్రేమ, అగాపే ప్రేమ. ఆ ప్రేమను వర్ణించలేము. అగాధ జలములు ఆర్పలేని ప్రేమ అది. మరణము కంటే బలమైన ప్రేమ అది. ఆ ప్రేమకు దూరముగా ఎంతకాలం జీవిస్తావు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా దేవుని ఏర్పాటును గ్రహించు. నీ కొరకు దేవుడు చేసిన త్యాగాన్ని గ్రహించు. ఆయన ప్రేమలో ఒదిగిపోవడానికి తీర్మానం చేసుకో. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. మా పట్ల నీవు ఎంతటి ప్రేమను కనపరుస్తూ ఉన్నావో మేమెరుగకుండా మమ్మల్ని వెంటాడే మరణము కంటే బలమైన నీ ప్రేమను మేము చులకనగా చూడక ఆ ప్రేమను అంగీకరించే కృప, ఆ ప్రేమలో అంతము వరకు నిలిచి ఉండే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 30 మంది మనుమలను కలిగిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.